హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతులకు ఉపయోగపడే ఒక మంచి వీడియో తీసుకొస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి చెప్పబడుతుంది. కానీ ఈరోజు ఏంటంటే మనం రైతులకు సంబంధించిన ఒక మంచి వీడియోను వాళ్ళకు షేర్ చేద్దాం మన ఛానల్ నుండి. నమస్కారం రైతు మిత్రులారా, మీ పొలంలో కరెంటు కట్, డీజిల్ అలాగే మోటార్ బిల్లులు ఇవన్నీ ఇంకా చరిత్ర కాబోతున్నాయా? కేవలం 500 నుంచి 1000 రూపాయలకే సోలార్ పంపు లభిస్తుంది. ఇప్పటికే లక్షల మంది రైతులకు లభించడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పీఎం కుసుమ సోలార్ పంప్ యోజన 2026 ఎవరికి వర్తిస్తుంది, ఎలా అప్లై చేయాలి, నిజంగా 500కే వస్తుందా అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ మనం పిఎం కుసుమ్ యోజన అంటే ఏమిటి, దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉతాన్ మహాభియాన్. దీని ద్వారా ఏంటంటే రైతులకు తక్కువ బడ్జెట్లో, తక్కువ ఇంట్రెస్ట్తో, సబ్సిడీతో రైతులకు వాళ్ళ సోలార్ పంపులు అలాగే సోలార్ ప్లాంట్స్ ఇవ్వడానికి పెట్టిన పథకం. ఈ పథకం కింద ఏంటంటే రైతులకు సోలార్ పంప్స్ ఇవ్వడం, అలాగే వ్యవసాయానికి పగటి వేళ విద్యుత్ అందించడం. చాలా మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం, పౌలు ఏంటంటే కరెంట్ ఎక్కువ ఉండదు. దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే వ్యవసాయానికి పగటి వేళ విద్యుత్ అందించడం సోలార్ ద్వారా. అలాగే డీజిల్ కరెంటు ఖర్చును తగ్గించడం, డీజిల్ కరెంటు ఖర్చు తగ్గడం జరుగుతుంది. ఇది రైతుల కోసం అన్నమాట. రైతుల కోసం అలాగే పర్యావరణం కోసం ఫ్యూచర్లో వ్యవసాయం ఇంకా అభివృద్ధి చెందడానికి, దాని మీద అందరు చేయడానికి ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఇక్కడ 500కే సోలార్ పంపు ఎలా వస్తుంది చూద్దాం. సాధారణంగా సోలార్ పంపు ధర ఎంత ఉంటుంది అంటే 2 lakh నుండి 3 lakh వరకు ఉంటుంది. అంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. కానీ పిఎం కుసుమ్ కింద కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుందంటే 30%. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ చూసినట్లయితే 30 నుంచి 40%. ఇదే కాకుండా బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే ఎట్లుంటుంది అంటే కొన్ని జిల్లాలు, కొన్ని కేటగిరీల రైతులకు మాత్రమే ఇది 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అది ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్న కార్ రైతులకు మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య గమనిక. ఇది కూడా జిల్లా వారి నిబంధనల ఆధారంగా ఉంటుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పిఎం కుసుమ్ యోజన అది ఎట్లా ఉంటుందంటే ఏపీ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా అమలవుతుంది ఈ పథకం. అలాగే లక్షల సంఖ్యలో వ్యవసాయ పంపులను ఏంటంటే సోలరైజేషన్ చేయాలనే ప్లాన్ ఉంది. ఇంకోటి ఏంటంటే డే టైం ఇది అంటే పగులు వాటర్కి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త సోలార్ పంప్స్ ఉంటాయి కదా అని ఎగ్జిస్టింగ్ మోటార్స్ సోలరైజేషన్ అంటే ఇప్పటికే మీకు కరెంటు మోటార్ ఉంటే దానిని సోలార్ పవర్తో నడిచేలా మార్చడం అన్నమాట దీని లక్ష్యం. ఇక తెలంగాణలో పిఎం కుసుమ్ యోజన చూసినట్లయితే ఉంది కదా, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలవుతుంది ఈ పథకం. కేంద్ర అనుమతి ఏంటంటే దీనికి 20,000 సోలార్ పంప్స్కి కేంద్రం అనుమతి ఉంది. అంటే ఓన్లీ 20,000 అంటే 2026లో. అలాగే 450 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు మీ ఇక్కడ దీన్ని 3 విధాలుగా చేశారు. ఏంటంటే కాంపోనెంట్ ఏ ద్వారా ఏంటంటే మీకు బీడు భూములు ఉంటే ఆ బీడు భూములో ఏంటంటే మీరు పవర్ ప్లాంట్ మీకు గవర్నమెంట్ ఇస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీరు విద్యుత్, దాని సోలార్ వల్ల వచ్చే విద్యుత్ గవర్నమెంట్కు అమ్మడం ద్వారా మీకు ఆదాయం పొందొచ్చు. ఇంకోటి కాంపౌండ్ బి సోలార్ పంప్ అనమాట. అంటే కరెంట్ లేని రైతులు ఉంటారు కదా, అంటే చాలా దూరం ఉంటాయి, ఎక్కడో లైన్లు అక్కడ ఆ చేలల్లో ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అక్కడ ఏంటంటే దీని ద్వారా సోలార్ పంపు చేస్తారు. దాని ద్వారా ఏంటంటే డీజిల్, కరెంటు బిల్లు ఏమీ అవసరం లేకుండా మీకు ఉంటుంది. అలాగే కాంపోనెంట్ సి ఇదేంటంటే కరెంటు మోటార్లు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే సోలార్ పంపుకు అనుసంధానం చేస్తారు. దానివల్ల ఏంటంటే పగటి పూట
వాటర్ అనేది వ్యవసాయానికి పనికొస్తుంది. ఇక్కడ రైతులకు లాభాలు ఏమి ఉంటాయని చూద్దాం. చూడండి, కరెంటు కట్ సమస్య తగ్గుతుంది. ఓకే, సమస్య ఉంటుంది కదా, చాలా పల్లెటూరు లేకుంటుంది కరెంటు కట్ చేయడం, ఆ సమస్య తగ్గుతుంది. అలాగే పంటలకు టైంకి నీరు అనమాట. ఇప్పుడు మన దగ్గర నీళ్ళు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏమైనా మనము వ్యవసాయానికి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, అట్లా అనమాట. అదే డీజిల్ ఖర్చు తగ్గుతుంది. డీజిల్ ఖర్చు చూసారు కదా. ఇప్పుడు బావులు ఉంటాయి, ఓపెన్ వెల్ అంటే బోర్వెల్ ఉంటుంది, ఓపెన్ వెల్ అంటే ఓపెన్ వెల్ అనేది బావిలాగా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఇంజిన్ ద్వారా వాటర్ను వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అలా దానికి ఏదైనా డీజిల్ అవసరం కదా, అందుకు ఆ డీజిల్ కూడా మనం ఏంటంటే పూర్తిగా తగ్గుతుంది. అలాగే మోటార్ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ అనమాట. ఇప్పుడు మనం మోటార్స్ చూస్తున్నాం కదా, అవి ఎన్నో పాడైపోతుంటాయి, మెయింటెనెన్స్ ఎక్కువ. అందుకేంటంటే దీని ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతుంది. అదే దీని మీద 20 నుంచి 25 అంటే 20 నుంచి 25,000 పనిచేసే మోటార్ అనమాట. నువ్వు ఒకసారి వేస్తున్నావు అంటే 20 నుంచి 25,000 వరకు అది పనిచేస్తుంది మోటార్. నీకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుతుంది. టోటల్గా మనం ఏంటంటే దీని ద్వారా సోలార్ ద్వారా ఖర్చులు తగ్గించి మీకు ఆదాయం పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఏ రకాల అంటే ఎన్ని రకాల సోలార్ పంపుతారు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇప్పుడు 3 HP చూస్తున్నాం కదా, 3 HP, 5 HP, 7.5 HP, అలాగే 10 HP వరకు మీకు ఇన్ని రకాల సోలార్ పంప్స్ ఈ పథకం ద్వారా ఇస్తారు. అలాగే ఎట్లంటే ఓపెన్ వెల్ అంటే ఇది బావిలాగా ఉంటాయి కదా, అవి కానీ మళ్ళా నార్త్ ఇండియన్లో చూసినట్లే వాటిని నీళ్లు నిల్వ చేయడానికి కవర్లు పోసి ఒక బావిలాగా తయారు చేస్తారు. అది కానీ బోర్వెల్, మీకు బోర్లు ఉన్నాయి కదా, వాటి అవి కూడా ఉండాలి. ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్, ఇవి డ్రిప్ ఇరిగేషన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ ఎవరు అర్హులు? ఓకే, ఇక్కడ ఎవరు అర్హులు మనం చూసినట్లయితే రైతు అయి ఉండాలి మెయిన్. అలాగే బోర్వెల్ కానీ ఓపెన్ వెల్ కానీ ఉండాలి పక్క. అలాగే ఆధారు ప్లస్ భూమి పత్రాలు ఉండాలి. ఓకే, ఆధార్ భూమి పత్రాలు ఉండాలన్నమాట. ఇంకోటి చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ప్రాధాన్యం అనమాట. ఈ పథకం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎలా అప్లై చేయాలి అని మనం అనుకుంటే చూడండి, మీ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ వెబ్సైట్ వెళ్ళండి, అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే లేదా వ్యవసాయ శాఖ నుండి, అది కూడా లేదా గ్రామ సచివాలయం, ఓకే, మండల కార్యాలయం. మీ గ్రామ సచివాలయం ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అంటే మండలంకి వెళ్ళి మీరు అక్కడ మీరు చెప్పండి. ఓకే, దీనికి ఏంటంటే కావాల్సిన డాక్యుమెంట్ చూడండి ఇక్కడ. ఓకే, కావాల్సిన మనం చూసినట్లయితే ఆధార్ కార్డు మెయిన్. ఓకే, ఆధార్ కార్డు, అలాగే భూమి పత్రాలు, అలాగే బ్యాంక్ పాస్బుక్ చూసినా, బ్యాంక్ పాస్బుక్, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. ముందు మీరు అక్కడికి వెళ్ళి అడగండి ఏమేమి కావాలనేది, వాళ్ళే మీ గ్రామ సచివాలయంలో చెప్తారు. ఇక్కడ ముఖ్య హెచ్చరిక చేస్తున్నా, ఫేక్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ మీరు వాటితో జాగ్రత్తగా ఉండి వాటిని నమ్మకం. అలాగే మధ్యవర్తులు డబ్బులు ఇవ్వకండి. మధ్యవర్తులు చాలా మంది ఫ్రాడ్ చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి. ఇంకోటి అధికారిక సమాచారం ద్వారానే అప్లై చేయండి. అధికారంగా తెలుసుకుని అంటే మీ సచివాలయం, మీ గ్రామ సచివాలయం కానీ మీ మండలం కానీ వెళ్ళి ఉండే అధికారులను అడిగి వాళ్ళ గురించి సమాచారం తీసుకొని దాని ద్వారా అప్లై చేయండి. ఓకే, సో రైతు మిత్రులకు నేను చెప్పేది ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు చెప్పిన కదా, అందుకే 500కే సోలార్ పంపు అంటే చిన్న విషయం కాదు. ఓకే, ఈ వీడియోని మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.